నమస్కారం డాక్టర్ మణిగూరు రాజశేఖర్ గారు. నమస్కారం అండి సార్. ఒక డైలాగ్ వింటూ ఉంటాం సార్, సినిమాల్లో బయట ఎక్కడ పడితే అక్కడ ఇది ఉంటూ ఉంటుంది, ధనం మూలం ఇదం జగత్ అని. సో ఈ డైలాగ్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మణిగూరు రాజశేఖర్ అంటే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరికి, రెండు రాష్ట్రాలు తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు, అండ్ మిమ్మల్ని ఫాలో అయ్యి ఎంతోమంది డబ్బు సంపాదిస్తూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అసలు దీనికి మీనింగ్ ఏంటి? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? ధనం మూలం ఇదం జగత్ అనేది 4వ పాదం అండి సార్. దీనికి ముందు 3 పాదాలు ఉన్నాయి. ఓకే. వేద మూలం ఇదం బ్రాహ్మ్యం, కృషి మూలం ఇదం ధాన్యం, భార్యా మూలం ఇదం గృహం, ధనం మూలం ఇదం జగత్. ఓకే. ఇది 4 లైన్స్. ఓకే. వేద మూలం ఇదం బ్రాహ్మ్యం అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలంటే నీకు వేదాలు మూలం ఉండాలి. వేదాల నుంచి, వేదాల రూట్ అనమాట, అక్కడి నుంచి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతావు. కృషి మూలం ఇదం ధాన్యం, కృషి అంటే వ్యవసాయం చేసినప్పుడు ధాన్యం అనేది మనకి కలుగుతుంది, రైట్? ధాన్యం వల్ల మనకి కృషి వల్ల మనకి ధాన్యం కలుగుతుంది, వేదాల వల్ల మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. భార్యామూలం ఇదం గృహం, ఇదం గృహం అనేది అంటే ఇల్లు కాకుండా గృహం అవ్వాలంటే భార్య అంటే ఇంట్లో ఉన్నటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ దాన్ని ఇంటిని స్వర్గంగా మార్చాలా నరకంగా మార్చాలా ఎలా మార్చాలన్నా కానీ ఆవిడ చేతిలో ఉంటుంది అనమాట. గృహలక్ష్మి అంటుంటుంది. షీ కెన్ లీడ్ ఇట్ అనమాట, షీ కెన్ లీడ్ టు ఎనీ డైరెక్షన్. ఓకే. అలాగే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ధనం మూలం ఇదం జగత్. జగత్ అంటే ఈ జగత్తులో చూడగలిగిన ముట్టుకోగలిగిన ఏది కావాలన్నా దానికి డబ్బు కావాలి. ఓకే. దాని అనుభూతి చెందాలంటే డబ్బు అవసరం లేకపోవచ్చు, కానీ దాన్ని ముట్టుకోవాలన్నా చూడాలన్నా ఏది చేయాలన్నా కానీ మనకి డబ్బు కావాలి. సో అంటే ఏం జరుగుతుందంటే మనిషి తన జీవిత కాలంలో తను పొందాలనుకుంటున్నటువంటి సౌకర్యాలకు కానీ, సుఖాలకు కానీ, సంతోషాలకు కానీ, ఆనందాలకు కానీ కావాల్సిన వాటన్నిటినీ కూడా ఈ ధనం వల్ల పొందగలుగుతాడు. ఈ జగత్తు మొత్తం ధనం మీద మూలమై నడుస్తుంది. ఇప్పుడు ఆ ధనం అనేది లేకపోతే చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ధనం అనేది లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చూస్తున్నారు. ఆ ధనం అనేది లేకపోతే ఈ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వాళ్ళు కొనగలిగేవాళ్ళు కాదు, ఉండేది కాదు. అసలు ఆ ధనం అనేది లేకపోతే మనం షూటే చేసేవాళ్ళం కాదు. ఖచ్చితంగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ధనం అనేది ప్రతిదానికి కూడా మన జీవితంలో మనం అనుభవించే ప్రతి సౌకర్యానికి ఎంత సౌకర్యాలంటే మనం పొద్దున లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా మీరు అనుభవించే ప్రతి సౌకర్యం డబ్బుతో పొందాల్సిందే. ఓకే. ప్రతి సౌకర్యం మీరు డబ్బుతో పొందాలి. ఏది చేయాలన్నా, కాఫీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, నిద్రపోవాలన్నా, ఏది కావాలన్నా కానీ డబ్బుతోటి ముడిపడే ఉంటుందన్నమాట. అంటే ఈ డబ్బుతోటి ముడిపడి మన జీవితం ఎప్పటి నుంచి అంటే మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ఈ డబ్బుతోటి మనకు అవసరాలు ఉంటూనే ఉంటాయి. అంటే మనిషి యొక్క జీవితకాలం కంటే డబ్బు యొక్క అవసరం అయ్యే జీవితకాలమే, డబ్బు యొక్క అవసర కాలమే ఎక్కువ. సో ఇటువంటిది అంటే ఇదంతా కూడా ఏంటంటే మనకు పూర్వీకులు ఆల్రెడీ ఈ శ్లోక రూపంలో, పద్య రూపంలో ఆల్రెడీ మనకు చెప్పేశారంటే, బాబు డబ్బు లేకపోతే నువ్వు ఏం చేయలేవు అని అయినా. సో డబ్బును నువ్వు కావాల్సినంత డబ్బును రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, డబ్బును నువ్వు గౌరవించాల్సిందే, డబ్బును నువ్వు కేర్ చేయాల్సిందే. ఆ డబ్బుని కేర్ చేస్తేనే కానీ ఈ ప్రపంచంలో నువ్వు ఎగ్జిస్ట్ కాలేవు, సర్వైవ్ కాలేవు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ. ఆ మనీ యొక్క ఫ్లో ఎలా ఉంది, ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఆ డబ్బుని నువ్వు సరిగ్గా చూసుకో. అంటే డబ్బు ఏం చేస్తుంది, ఒకటే మాట ఉంటుంది, యూ సేవ్ మీ టుడే, ఐ సేవ్ యూ టుమారో. ఇవాళ నన్ను సేవ్ చేయి, రేపు నిన్ను సేవ్ చేస్తా. సో ఇవాళ మనీని మనం సేవ్ చేసుకోగలిగితే రేపు మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బు మనం సేవ్ చేస్తుంది. సో ఆన్ టోటల్గా మీరు మనీ కనుక చూస్తే, మీరు మనీ అనేది ఒక కాయిన్, లైఫ్లో కాయిన్ అనుకుంటే, లైఫ్లో కనుక ఒక కాయిన్ అనుకుంటే, ఒక కాయిన్ ఒక సైడ్ మొత్తం మనీయే. ఆ మనీ అనేది లేకపోతే రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎందుకు పనికిరాదు. సో రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ బాగుండాలి, రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ చెల్లుబాటు అవ్వాలి అంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కంపల్సరీగా మనీ అయి ఉండాలి. ఈ మనీ అండ్ లైఫ్ రెండు ప్యారలల్గా ఈక్వల్గా ఒకదాని ఒకటి కాంప్లిమెంట్ చేస్తేనే, కంపెన్సేట్ చేస్తేనే మనిషి ప్యారలల్గా తన లైఫ్లో ఎదగలుగుతాడు, గ్రోత్ పొందగలుగుతాడు, ఆనందాలు పొందగలుగుతాడు, సంతోషాలు పొందగలుగుతాడు, సౌకర్యాలు పొందగలుగుతాడు. లేదా ఒక ఉన్నత స్థితికి, లేదా తను ఏదైతే ఈ భూమి మీదకి వచ్చి తన మానవ జన్మ తీసుకున్నప్పుడు తను అనుభవించే, తను అనుకోవాలనుకుంటున్నా, లేదా తను అనుభవించాలనుకుంటున్నా, ఆస్వాదించాలనుకుంటున్న సుఖాలు, సౌకర్యాలు, ఆనందాలు, సంతోషాలు, వీటన్నిటిని కూడా తను పొందగలుగుతాడు. ఈ డబ్బు అనేది లేకపోతే వీటన్నిటికీ కూడా మనిషి దూరం అవుతాడు.
సో చాలామంది అంటారు మరి డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అని. నేను డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అన్న వాళ్ళకి నేను ఒకటే అడుగుతా, ఈ మాట మీరు డబ్బు లేనప్పుడు ట్రై చేశారా? ఓకే, డబ్బు లేనప్పుడు డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అనే మాట డబ్బు ఉన్నప్పుడు అనగలుగుతావు, ఓకే. డబ్బు లేనప్పుడు డబ్బు నాకు సంతోషాన్ని ఇవ్వదు అని చెప్పి అంటాం కాదు. ఒక్క మాట నేను గ్యారంటీ చెప్తాను, డబ్బు నీకు సంతోషాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ డబ్బు లేకపోవడం మటుకు నీకు డెఫినెట్గా బాధనిస్తుంది. ఎస్, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంటుంది. సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంటుందా లేదా అనేది నేను ఆప్షన్ వదిలేస్తున్నా. ఓకే, కానీ డబ్బు లేకపోతే మటుకు పెయిన్ గ్యారంటీగా ఉంటుంది. పెయిన్ ఈజ్ గ్యారంటీడ్. ఓకే, డబ్బు ఉంటే ప్లెజర్ ఉంటుందా లేదా అనేది ఇట్స్ ఎ చాయిస్. ఎందుకంటే కోటీశ్వరులు డబ్బులు బోల్డ్ అంతా ఉన్న వాళ్ళు కూడా బాధలు పడుతూ ఉంటారు. ఇట్స్ ఎ చాయిస్. కానీ డబ్బు లేకపోతే మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ కెన్ బి ఫీలింగ్ పెయిన్ఫుల్. అది పెయిన్ఫుల్గా కంపల్సరీ గ్యారంటీకి బాధగానే ఉంటుంది. అయ్యో ఇది లేకపోయింది, అయ్యో అది లేకపోయింది, అయ్యో ఏం కాగలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఏదో ఒకటి డెఫినెట్గా మనకు పెయిన్ ఉంటూనే ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు అడిగిన క్వశ్చన్ ధనం మూలం ఇదం జగత్ అన్నప్పుడు ఏంటంటే విషయం, ధనం ఈ జగత్తు మొత్తానికి మూలము. అది ఎంత తొందరగా మనం అర్థం చేసుకుని ఎంత తొందరగా డైజెస్ట్ చేసుకుంటే, జనరల్గా చాలామందికి ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెంచిన పెంపకంలో అటువంటి చాలా మనీ పట్ల చాలా నెగిటివ్ ఫీలింగ్స్ అని ఇంజెక్ట్ చేయబడి ఉంటాయి. ఓకే, దీన్ని దాటి ఎవరైతే తొందరగా అర్థం చేసుకుని ఆ డబ్బుతోటే మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి డబ్బు బాగుంటే మన దగ్గర డబ్బు ఎంత బాగుంటే మన జీవితం అంత బాగుంటుందన్న సత్యాన్ని నిజాన్ని ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంత తొందరగా డైజెస్ట్ చేసుకోగలుగుతాడో వాడు అంత తొందరగా జీవితంలో పైకి వస్తాడు. ఎస్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.